ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నిషి ఆడపడుచు కట్నం కింద సిరి కోసం ఇవ్వవలసిన ₹1,00,00,000 డబ్బు కోసం ఏం చెయ్యాలా అని ధాత్రి కేదార్ ఆలోచిస్తూ కారు దగ్గర నిల్చొని ఉంటారు. అప్పుడే బామ్మ జగదాత్రి ఇదిగో చెక్ అంటూ ఒక చెక్కుని ధాత్రి చేతిలోకి పెడుతుంది. ఏంటి నానమ్మ ఈ చెక్కుని ధాత్రి చాలా షాకింగ్గా అడుగుతూ ఉంటుంది. అవసరానికి నీకు ఉపయోగపడతాయి అని చెప్పి ₹1,00,00,000 డబ్బు మీ నాన్న పేరు మీద బ్యాంకులో డిపాజిట్ చేశాడమ్మా. దానికి సంబంధించిన చెక్కే ఇది, తీసుకో జగదాత్రి. ఇప్పుడు వాళ్ళు ₹1,00,00,000 ఆడపడుచు కదా, ఇది ఇచ్చేసే పని పూర్తయిపోతుంది అని వాళ్ళ నాన్నమ్మ జామ్మ చెప్పటంతో ధాత్రి తీసేసుకో, మన ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది, చాలా సంతోషంగా పెద్ద డాక్టర్ ఇచ్చేసి వెళ్దాం అని కేదార్ అంటాడు. ఆ కేదార్ ధాత్రి చాలా బాగా పైసలు ఉపయోగపడుతున్నాయి అని చెప్పేసి అనుకుంటూ ఈ చెక్ పైన డీటెయిల్స్ రాసి వెయిట్ చేస్తూ ఉంటుంది. కానీ ధాత్రి అని కేదార్ సపోర్టింగ్ చేస్తూ ఉంటాడు. పక్కనే నిల్చొని ఉంటాడు. ఏంటి ప్లాన్ సక్సెస్ అవుతుంది అనుకుంటే మీ నాన్న ఆ జగదాత్రికి ₹1,00,00,000 చెక్ ఇచ్చాడంట అని యువరాజ్ ఇదంతా వినేసి వచ్చి నిషికి చెప్తూ ఉంటాడు. ఇప్పుడు ఏం చేద్దాము అని నిషి ఆలోచిస్తూ ఉంటే ఆ చెక్కు పనికి రాకుండా ఎలా చేయాలో నాకు తెలుసు కదా అని రేఖ అంటుంది. ఇక రేఖ చాలా ప్లాన్ ప్రకారమే పని మనిషి చేతికి జ్యూస్ ఇచ్చేసి నేను చెప్పింది గుర్తుంది కదా, వెళ్ళు వెళ్ళు అని పని మనిషిని పంపిస్తుంది. అమ్మగారు ఇదిగోండి మీకోసమే జ్యూస్ తీసుకువచ్చాను అని పని మనిషి చెప్పడంతో అక్కడ పెట్టు అని ధాత్రి అంటుంది. ఇక ఆవిడ కావాలని చెక్కు పైన పడేలా జ్యూస్ని కింద పడేస్తూ ఉంటుంది. అయ్యయ్యో చూసుకోలేదు అని ఆవిడ సారీ చెప్పేస్తూ ఉంటుంది. ధాత్రి అయ్యయ్యో చెక్కు మీద పడిపోయిందే అని చెప్పేసి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. దూరం నుండి చూస్తున్న నిషి రేఖ చాలా చాలా సంతోషపడుతూ ఉంటారు. వెంటనే ధాత్రి దగ్గరికి వచ్చేసి ఏంటి చెక్ ఇస్తానని చెప్పి ఈ చెక్ని ఇలా నాశనం చేసుకున్నావు, సరేలే జరిగిందేదో జరిగిపోయింది, ఈ పెళ్ళి చేయడం నా వల్ల కాదు అని కిందికి వచ్చి అందరి ముందు చెప్పేసేయి అని చెప్పేసి నిషి అంటుంది. నిషి నువ్వు కిందికి వెళ్ళి అందరినీ పిలువు, నేను నీకు ఏం చేయాలో నాకు చాలా బాగా తెలుసు అని వాళ్ళకి ఇవ్వవలసిన నేను తీసుకువస్తాను కదా అని ధాత్రి చెప్పడంతో నిషికి ఏమీ అర్థం కాక చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది. మరి నాశనం అయిపోయింది ఆ చెక్కేనా, వేరొక చెక్కు ధాత్రి దగ్గర ఉందా అన్నది